హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లత. వన్ మోర్ బ్లాగ్ అనమాట. మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆల్రెడీ తమ్ముళ్ళని చూసుంటారు కాబట్టి మీరు గెస్ట్ చేసే ఉంటారు. మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి కరెక్ట్గా 5 మినిట్స్ అయితే ఉంటుంది. మా పాప ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. వెనకాతల నుంచి పెద్ద పాప వీడియో తీస్తుంది అనమాట. ముందు నుంచి చిన్న పాప ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. క్యామ్ ఇలా పెట్టు అలా పెట్టు అనమాట. సాయంత్రం నుంచి అడుగుతూనే ఉన్నారండి, వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అని. ఇంకా లేట్ అయిపోయిందనమాట, బండి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకే 9 అయిందనమాట. మీ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి దగ్గరగానే వచ్చేసాము. ఎక్కడికి వచ్చినా దెబ్బలాడుకోవడం మాత్రం మానండి. ముందొకరు వెనకొకరు ఉన్నా కానీ తిట్టుకుంటూనే ఉన్నారనమాట. ఇది ప్రతి ఇంట్లో ప్రతి సిస్టర్స్కి సిస్టర్ అండ్ బ్రదర్స్కి ఉండే కామన్ థింగ్ అనమాట. ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లైటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంకా బండ్లు కూడా చాలా దూరంలోనే ఆపేసినారు. మేము ఇక్కడ నుంచి నడిచిపోవాల్సి వచ్చిందనమాట. ఒక సైడ్కి ఆపేసాం మేమే. ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళి క్రౌడ్లో ఇరుక్కోవడం అని చెప్పేసి మేమే ఒక్క సైడ్ ఆపేసామన్నమాట. ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అసలు ఎంత క్రౌడ్ ఉన్నారు, అసలు ఎక్కడికి ఎంత దూరం ఉందో తెలుసా అండి. అసలు దర్శనానికి ఒక 4-5 కిలోమీటర్స్ వరకు ఉన్నారనమాట. చాలా పెద్ద క్యూ ఉంది దర్శనం కోసం. ఇంకా దర్శనం కోసం చూస్తే ఇంకా అయిపోయినట్లే. ఇంకా అందుకని మేము జస్ట్ ఊరికే లోపలికి వెళ్ళి చూసుకోవడానికి వెళ్ళామన్నమాట. చూస్తున్నారంతా పెద్ద మీరు ఏళ్ళలో చిలక తెల్లారుద్ది లేదు, వీళ్ళు చూస్తానంటే తీసుకొచ్చా. ఒక 1 అవర్ మాత్రమే ఉన్నామన్నమాట. లోపలికి వెళ్ళి అంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కోనేరు వే, ఇంకోటి వచ్చేసి లోపల టెంపుల్ దర్శనం వే అనమాట. మేము మనకి దాంట్లోకి అలో లేదు కాబట్టి కోనేరు వేలో వెళ్తూ ఉన్నాము. పిల్లలు పెద్దవాళ్ళు అసలు నిల్చోలేకపోతున్నారు. వాళ్ళైతే ఎంత పెద్ద క్యూ అంటే చాలా పెద్దది. పిల్లలు కూడా పాపం నలిగిపోతూ ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ వచ్చేసి అక్కడ స్నాక్స్ అవి ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. పిల్లలకి కొంచెం తేలిక పడతారనమాట. మేము అవన్నీ చిన్నగా చూసుకుంటూ అలా లోపలికి వెళ్తూ ఉన్నాము. లోపలికి వెళ్ళడానికి వీళ్ళు అంటే కోనేరు వైపు వేలో కూడా పంపిస్తారో లేదో అని డౌట్ఫుల్గా వెళ్ళామన్నమాట. ఫైనల్గా అట్లాకి వెళ్ళి చూసుకొని ఇట్లాగ వచ్చి మళ్ళీ కోనేరు వేలోకి వెళ్ళిపోయామన్నమాట. పిల్లలు చక్కగా రెడీ అయ్యి వచ్చారు. అసలు నైట్ చిరాకు అనేది లేకుండా డ్రెస్సులన్నీ నీట్గా రెడీ అయ్యి వచ్చారనమాట. ఇక్కడ ఇంకా టెంపుల్ అనగానే అందరూ వచ్చేస్తారు. ఇంకా పక్కన వచ్చేసి మన జ్యోతిష్యర్ అయి ఉంటాయి చిలక జోస్యం. మా పాప అయితే పిలుస్తూ ఉందన్నమాట, మమ్మీ చిలక జోస్యం చెప్పించుకుందామా అనేసి. ఇంకా నైట్ అయిపోయింది కదా, ఎందుకు లేవద్దని చెప్పాము. అంటే వాళ్ళు డాడీ కూడా వచ్చి మేము వెళ్ళేవాళ్ళేమో. మేము వెళ్ళలేదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి వచ్చేసాము. చూస్తున్నాం చాలా పెద్ద క్యూ అండి. పిల్లలందరూ చాలా నీట్గా రెడీ చేసి వచ్చారు. కొంతమంది శారీస్, కొంతమంది హాఫ్ శారీస్ కట్టుకొచ్చారనమాట. పండగలు అనగానే బాగా రెడీ అవుతారు కదా. నేను చాలా ఏళ్ళు అయిపోయిందండి, అంటే మనకి దగ్గరలో ఉన్న నేను అంతగా రాలేదనమాట. ఎప్పుడు మ్యారేజ్ అయిన కొత్తల్లో వచ్చాను. ఒక 2 ఇయర్స్ వచ్చాను అనమాట శివరాత్రికి. అక్కడ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరుగుతాయి. నేను అప్పుడు వచ్చినప్పుడైతే క్లాసికల్ డాన్సెస్ అవి ప్రోగ్రామ్స్ పెడతారు. ఈరోజు అయితే వచ్చేసి సింగింగ్ పెట్టినారు అనమాట. సాహిత్య అది అంటారు కదా, సాంగ్స్ అది పెట్టినారు లోపల. ఇటు నుంచి వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ దారి అనమాట. అది దర్శనానికి దారి. నాకు చెప్పాను కదా, అది వచ్చేసి దర్శనానికి దారి. ఇంకొచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి కోనేరు ఉంటుంది కదా, ఆ కోనేరు లోపలికి నుంచి ఒక దారి ఉంటుంది అనమాట. మాకు అలో లేదు కాబట్టి మేము తిరుక్కొని మళ్ళీ కోనేరు దారిలోకి వెళ్తూ ఉన్నాం అనమాట. వెళ్ళేసి లోపల అంతా చూడండి. కోనేరు అయితే చాలా సంవత్సరాలు నాటిదండి, చాలా బాగుంటుంది. అంతకుముందు ఉండే మళ్ళీ కొత్తగా కట్టారనమాట. మొత్తం నీట్గా చేశారు. ఇక్కడ వచ్చేసి 11 రోజులు చేస్తారండి శివరాత్రి. 11 రోజులు చేస్తారు, చాలా బాగా చేస్తారనమాట. 11 రోజులు చేస్తారు కాబట్టి అన్ని వాహనాలు ఉంటాయి, చాలా వాహనాలు ఉంటాయి కదా, ఆ వాహనాలు అన్నీ ఉంటాయి అన్నమాట. లాస్ట్ వచ్చేసి ఈ కోనేరు దాన్ని ఏమంటారంటే, నాకు దాన్ని ఏమంటారో నాకు తెలీదు పెద్దగా. అంటే కోనేరులో పడవలై పెట్టేసి ఊపుతారనమాట. మంగళ స్నానాలు ఏదో అంటారు, సంథింగ్ నాకు తెలియదు పెద్దగా. చాలా పెద్ద కోనేరు. లోపల వచ్చేసి లోపల ఒక టెంపుల్ మాదిరి ఉంటుంది అనమాట. అసలు లైటింగ్ అయితే సూపర్గా ఉంది. ఆ లైటింగ్ చూడడానికి వచ్చారనమాట పాపలు. ఇంకొచ్చేసి ఇక్కడ అందరూ దర్శనం అయిపోయిన తర్వాత ఇటు లోపలికి వచ్చి అందరూ చుట్టుకొని వచ్చేసి ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు అనమాట. కోనేరు లోపల చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
చాలా బాగుంటుంది. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళుంటే ఇంకా బాగుండే, బట్ మనకి అలో లేదు కాబట్టి మీకు టెంపుల్ లోపలికి వెళ్ళలేదు అనమాట. ఇది వచ్చేసి ఈ లోపలండి, అదే మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం కదా, ఆ లోపలంతా క్యూ ఉందన్నమాట. అందుకని అటుపక్కకి వెళ్ళలేకపోయాము. ఇక్కడంతా వచ్చేసి వాహనాలు అన్నీ ఉన్నాయి. ఇంకా బియ్యం అవన్నీ ఎక్కేసి మళ్ళీ ఫోటో తీ వీడియో తీ అంటారనమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు చూడలేదు కదా, వాళ్ళు కూడా చాలా బాగా చూశారనమాట. చాలా బాగా నచ్చింది. ఇంకొంతసేపు ఉందామన్నారు కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది. 9:30 అలా అయిపోయింది అనమాట. 9:30, 10 అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే వచ్చేసాము. చూస్తున్నారా, వాటర్లో ఫిష్ ఉన్నాయండి. చూసి కదులుతుంది, మీరు కూడా గమనిస్తే ఫిష్ కదులుతూ ఉందన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే మమ్మీ వర్షం పడుతుందా అంటున్నారు అనమాట. వర్షం కాదు, అది యాక్చువల్గా చెప్పాలంటే చేపలు ఉన్నాయన్నమాట. ఆ కోనేరులో చాలా చేపలు వర్షం పడుతున్నట్టుగా ఎగురుతూ ఉన్నాయి జుమ్ అని. వీళ్ళు వచ్చేసి వర్షం పడుతుంది మమ్మీ వెళ్ళిపోదామని అని పిలుస్తున్నారు అనమాట. వర్షం కాదు, చేపలు ఉన్నాయి. మీరు కొంచెం క్లోజ్గా గమనిస్తే ఆ చీకట్లో వాటర్లో వర్షం అయితే ఉందన్నమాట. ఫిష్ అయితే ఉందన్నమాట. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. చాలా అప్పలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఐస్ క్రీమ్ ఉంటుంది, ఏమైనా ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఐస్ క్రీమ్ అయితే లేదనమాట. ఇంకా మేము వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు చూడండి మా వాళ్ళు. అక్కడే స్టాండర్డ్గా ఉంటారనమాట. క్యూలోనే నిల్చో ఉన్నారు. నేను కెమెరా సరిగా పట్టలేదేమో, సైడ్కి వెళ్ళిపోయింది. ఇంకా పాప ఫ్లాగ్ చాలా బాగుంది కదా. ఈ క్రౌడ్లో ఆ చెమటకి ఆ ఫ్లాగ్ పాప గ్రేట్. మా వాళ్ళకైతే అంత ఓపిక ఉండదు అస్సలు అలాంటి ఫ్లాగ్లు అస్సలు వేరనమాట. ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెట్టి చేసినా కూడా అలాంటి ఫ్లాగ్స్ అస్సలు వేసుకోరు. ఎందుకంటే వాళ్ళు పట్టుకుంటారు అంతే. భయంకరంగా ఎక్కడతా ఉన్నారనమాట. ఏది అప్పలని చెప్పేసి అక్కడ ఏం లేవు, పానీపూరీలు తప్ప. ఇంకా అందుకని షాప్లో ఐస్ క్రీమ్ తీసుకుందామని చెప్పేసి తీసుకొని వచ్చేసాను. ఇంకా వెహికల్ తీసుకోవడానికి ఇంకా ఇచ్చేది చూస్తున్నాను, కానీ అది ఐస్ క్రీమ్ కాదు, జస్ట్ జ్యూసే. ఇంకా జ్యూస్ ఎందుకు ఏమవుతుందని చెప్పేసి ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చేసాను.